अस्सलाम वालेकुम नाजरीन, INE टुडे न्यूज़ में आपका खैर मकदम है। आइए देखते हैं ये तफसीलात। शहर हैदराबाद की गोलकुंडा पुलिस के एडिशनल इंस्पेक्टर पी राजेश ने अपने स्टाफ की मदद से टोली चौकी के एक फंक्शन हॉल के पास से गांजे के एक बड़े जखीरे पर हाथ डाला और उसके कारोबारी 4 लोग जे मस्तान, राजू राठौड़, आनंद राठौड़, बी रमेश वगैरह को गिरफ्तार करते हुए 71 किलोग्राम गांजे के बड़े जखीरे के साथ साथ उनकी एक 4 व्हीलर और 5 सेल फोन्स भी बरामद कर जब्त कर लिए और कारोबारियों को अदालत में पेश भी कर दिया। इस केस में एसीपी आसिफ नगर डिवीजन एन नरसिम्हा रेड्डी की निगरानी में इंस्पेक्टर के चंद्रशेखर रेड्डी की क़ियादत में एडिशनल इंस्पेक्टर पी राजेश और एसआई के सतीश रेड्डी ने अपने स्टाफ के साथ हिस्सा लिया। నిన్న మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో మార్షిస్పేట గారు పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక 4 వ్యక్తులు కారులో గంజా తీసుకొని వచ్చేసి మేజిస్ట్రేట్ గార్డెన్ దగ్గర ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు ఇన్ఫర్మేషన్ రావడంతో అతను ఇమీడియట్గా పై అధికారులకు అందరూ తెలియపరిచి సిబ్బందితో పాటు మేజిస్ట్రేట్ గార్డెన్ టోల్జీకి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ కారు దగ్గర 4 వ్యక్తులు వాళ్ళ పొజిషన్లో ఒక 3 బస్తాలు ఉన్నటువంటి కనిపించడం జరిగింది. వెంటనే పంచులను పిలిపించేసి అక్కడ బ్యాగులను తనిఖీ చేయగా ఆ 3 బ్యాగుల నిండా కూడా గాంజా నింపబడింది. అవి అందాజా 70 కేజీల పైన ఉన్నాయి. ఆ 4తో పాటు ఆ వెహికల్ను తర్వాత మా ఆర్సిస్పేట గారు పిఎస్ తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేయడంతో మేము వారిపైన కేసు నమోదు చేసుకొని ఇవాళ రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఇందులో 4 గురించి విచారించగా ఆ A1 జరిపోతుల మస్తాన్, ఇతను నేటివ్ ఆఫ్ పెన్పహాడ్ మండల్, సూర్యాపేట డిస్టిక్. ఇతనుకు 3 అక్కలు ఉన్నారు. వాళ్ళకు పెళ్ళిళ్ళు చేయడం వల్ల అప్పులతో కూరుకుపోయారు. అప్పుల నుంచి బయటపడడం కొరకు ఆలోచిస్తున్నప్పుడు వీళ్ళ పక్క విలేజ్లో ఉన్నటువంటి సంతోష్, నాగరాజు వాళ్ళ గతంలో NDPS కేసులో అరెస్ట్ చేయబడి జనగాం జైల్లో ఉన్నారు. సో ఇతను జైలుకి వెళ్ళేసి వాళ్ళతో కలిసి NDPS సంబంధించినటువంటి కాంటాక్ట్స్ తీసుకున్నారు. अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहें।